నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సార్వత్రిక సమరం 4వ దశ పోలింగ్ కు సర్వం సిద్ధం. 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 96 స్థానాల్లో పోలింగ్. సాయంత్రం పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల బందోబస్తు. రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి 144 సెక్షన్. రేపు సాయంత్రం 6 వరకు మద్యం దుకాణాలు బంద్. ఎన్నికల వేళ పోలీసుల ముమ్మర తనిఖీలు. భారీగా పట్టుబడుతున్న నగదు, మద్యం. ఓటు వేసేందుకు సొంతూళ్లకు జనాలు. కిక్కిరిస్తున్న బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు. సార్వత్రిక సమరం 4వ దశ పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. ఈ విడతలో 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 96 నియోజకవర్గాల్లో సోమవారం పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ఈ దశలో ప్రధాన రాజకీయ పక్షాలతో కలిపి మొత్తం 1717 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. లోక్సభ ఎన్నికల్లో భాగంగా 4వ విడత పోలింగుకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. 4వ విడతలో 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 96 లోక్సభ స్థానాల్లో సోమవారం ఓటింగ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్లో 25, తెలంగాణ 17, ఉత్తరప్రదేశ్ 13, మహారాష్ట్ర 11, మధ్యప్రదేశ్, పశ్చిమ బంగాల్లో 8 చొప్పున, బీహార్ 5, ఒడిశా, జార్ఖండ్ లో 4 చొప్పున, జమ్మూ కాశ్మీర్లో 1 లోక్సభ నియోజకవర్గంలో పోలింగ్ జరగనుంది. ఈ విడతలోనే ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఒడిశాలో 147 అసెంబ్లీ నియోజకవర్గాలకు 4 విడతల్లో ఓటింగ్ జరగనుంది. ఈ నెల 13న జరిగే తొలి విడతలో 28 స్థానాలకు, ఈ నెల 20న జరిగే రెండో విడతలో 35, ఈ నెల 25న 42, జూన్ 1న 42 శాసనసభ స్థానాలకు ఓటింగ్ జరగనుంది. నాలుగో విడతలో భాగంగా బీహార్లో దర్భంగా, ఉజియార్పూర్, సమస్తీపూర్, బెగుసరాయ్, ముంగేర్ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. జమ్మూ కాశ్మీర్లో శ్రీనగర్, జార్ఖండ్లోని సింగ్భూమ్, కూంటీ, లోహర్దగా, పాలాము స్థానాల్లో ఓటింగ్ నిర్వహించనున్నారు. మధ్యప్రదేశ్లో దేవాస్, ఉజ్జయిని, మందసౌర్, రత్లాం, ధార్, ఇందౌర్, ఖర్గోన్, కాండ్వా లోక్సభ స్థానాలకు ఓటింగ్ జరగనుంది. మహారాష్ట్రలో నందుర్బార్, జల్గావ్, రావేర్, జల్నా, ఔరంగాబాద్, మావల్, పూణే, షిరూర్, అహ్మద్ నగర్, షిరిడి, బీడ్లో కూడా పోలింగ్ జరగనుంది. ఒడిశాలో నబరంగ్పూర్, బెర్హంపూర్, కోరాపుట్, కలహండిలో ఓటింగ్ నిర్వహించనున్నారు. ఉత్తరప్రదేశ్లో షాజహాన్పూర్, ఖేరీ, దౌరాహ్రా, సీతాపూర్, హర్దోయి, మిస్రిక్, ఉన్నావ్, ఫరూఖాబాద్, ఇటావా, కన్నౌజ్, కాన్పూర్, అక్బర్పూర్, బహ్రైచ్లో పోలింగ్ జరగనుంది. పశ్చిమ బంగాల్లో బహరంపూర్, కృష్ణానగర్, రణఘాట్, బర్ధమాన్ పుర్బా, బుర్ద్వాన్, దుర్గాపూర్, అసన్సోల్, బోల్పూర్, బీర్భూంలో ఓటింగ్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. నేతలు, అభ్యర్థుల హోరాహోరీ ప్రచారం ముగియగా రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ కేంద్రాలు, ఈవీఎంలు, సిబ్బంది సిద్ధంగా ఉన్నట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఓటింగ్ పెంచే చర్యల్లో భాగంగా మారుమూల తండాలు, గూడాల్లో అనుబంధ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇవాళ ఈవీఎంలతో పాటు సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకోనుండగా అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. సోమవారం ఉదయం 7 నుంచి పోలింగ్ జరగనుంది. తీవ్రవాద ప్రాబల్యమున్న 5 లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుండగా మిగతా 106 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో సాయంత్రం 6 వరకు జరగనుంది. ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని సర్పూర్, ఆసిఫాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లు, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ పరిధిలోని చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, వరంగల్ నియోజకవర్గంలోని భూపాలపల్లి, మహబూబాబాద్ పరిధిలోని ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం, ఖమ్మం పరిధిలోని కొత్తగూడెం, అశ్వారావుపేట అసెంబ్లీ సెగ్మెంటు పరిధిలో సాయంత్రం 4 వరకే పోలింగ్ ఉంటుంది.
మిగతా చోట్ల సాయంత్రం 5 వరకే పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించినా ఎండ తీవ్రత దృష్ట్యా సమయం పెంచాలని పార్టీలు కోరడంతో సాయంత్రం 6 వరకు పొడిగించారు. 13 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో poll will be from 7 a.m. to 4 p.m. on 13th. మిగతా 116 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో it will be up to 6 p.m. in the evening. అంటే 7 a.m. సేమ్ టైం స్టార్ట్ అవుతుంది కానీ 6 p.m. వరకు ఉంటుంది. మార్నింగ్ నుంచి ఎంటైర్ టీమ్స్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ కు వచ్చేస్తారు. అక్కడ అబ్జర్వర్ సమక్షంగా వాళ్ళకి మటీరియల్ ఇవ్వడము, తర్వాత పోలీస్ ఎస్కార్ట్ తో సహా, ఈవీఎంస్ తో సహా, స్టాచ్యూటరీ మటీరియల్ తో సహా వాళ్ళ పోలింగ్ స్టేషన్స్ కి వాళ్ళు వెళ్ళిపోతారు. నైట్ ఈవినింగ్ అక్కడ చేరి అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ గుడ్ షేప్ ఆర్ నాట్ చూడటము, ఏదైనా అడిషనల్ హెల్ప్ అవసరం ఉంటే అక్కడ గ్రామాల్లో పంచాయత్ సెక్రటరీస్ అట్లాగే అర్బన్ ఏరియాస్ లో స్టాఫ్ ని అక్కడ అటాచ్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఉంటారు. సో రాత్రి అక్కడ ఉండి మార్నింగ్ బిఫోర్ 7 o'clock స్టార్ట్ అవుతుంది. అందుకనే 5:30కి మాక్ పోల్ ప్రొసీడింగ్ స్టార్ట్ చేస్తారు. సో అందుకనే పోలింగ్ ఏజెంట్స్ ని నేను కోరేది ఏంటంటే 13th నాడు మార్నింగ్ 5:30కి వాళ్ళు పోలింగ్ స్టేషన్ కి చేరుకోవాలి. 4వ విడతలో తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకి మార్చి 16న కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదల చేసి అదే రోజు నుంచి నామినేషన్లు స్వీకరించారు. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకి 525 అభ్యర్థులు పోటీలో నిలవగా వారిలో 50 మంది మహిళలు ఉన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల్లో 68 మంది జాతీయ, ప్రాంతీయ పార్టీల అభ్యర్థులు కాగా 285 మంది స్వతంత్రులు ఉన్నారు. అధికంగా సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో 45 మంది పోటీలో ఉండగా అతి తక్కువగా ఆదిలాబాద్లో 12 మంది బరిలో ఉన్నారు. రేపటి పోలింగ్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 35,809 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. ఓటింగ్ శాతం పెంచేందుకు కొమురంభీం, ఆసిఫాబాద్, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, నిర్మల్, మెదక్, భువనగిరి, నిజామాబాద్, ములుగు జిల్లాల్లో మారుమూల ప్రాంతాలు, గిరిజన తండాల్లో అతి కొద్దిమంది ఓటర్లు ఉన్నా ఈసారి అదనంగా 453 కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 61 కేంద్రాల్లో 10 మంది లోపే ఓటర్లున్నారు. నాగర్ కర్నూల్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని అచ్చంపేట అసెంబ్లీ సెగ్మెంట్లోని మన్ననూర్లో కేవలం 10 మంది ఓటర్లే ఉన్నారు. 11 కేంద్రాల్లో 25 లోపు, 22 పోలింగ్ కేంద్రాల్లో 50 లోపు, 54 కేంద్రాల్లో 100 లోపు ఓటర్లు ఉన్నారు. పోలింగ్ బూత్లో 6 సిబ్బంది ఉంటారు. ప్రిసైడింగ్ ఆఫీసర్, 2 ఏపీఓలు, 1 ఓఏపీ, 1 బిఎల్ఓ, వాలంటీర్ విధుల్లో ఉంటారని వికాస్రాజ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,94,000 మంది పోలింగ్ విధుల్లో పాల్గొననున్నారు. రాష్ట్రంలో 597 కేంద్రాల్లో పూర్తిగా మహిళలు, 119 బూతుల్లో దివ్యాంగులు, 119 చోట్ల యువత మాత్రమే పోలింగ్ విధుల్లో ఉండేలా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 229 భవనాల్లో 6కు మించి పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎండ తీవ్రత దృష్ట్యా పోలింగ్ కేంద్రాల వద్ద మంచినీరు, వైద్య సదుపాయాలు, కుర్చీలు, ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని అధికారులను సీఈఓ వికాస్రాజ్ ఆదేశించారు. దివ్యాంగులు, వృద్ధులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. As a part of reaching the last voter, 453 polling stations, auxiliary polling stations ఈసారి పెట్టడం జరిగింది. టోటల్ గా మ్యాన్ పవర్ కి వస్తే డైరెక్ట్ గా పోలింగ్ స్టేషన్ కు పోయేది ఆల్మోస్ట్ 1,90,000 వరకు పోలింగ్ పర్సనల్ వెళ్తారు. వీళ్ళు పిఓస్, ఏపీఓస్, తర్వాత ఓపీఓస్, అదర్ పోలింగ్ పర్సనల్ ఉంటారు. ఏదైనా పోలింగ్ స్టేషన్ లో 50 కంటే ఎక్కువ ఏఎస్డి లిస్ట్ ఉంటే దాంట్లో అడిషనల్ పిఓ, ఏపీఓ కూడా ఈసీఐ వారు ఆర్డర్ ఇచ్చారు, పర్మిట్ చేశారు. వీళ్ళతో సహా మిగతా అంతా సపోర్టింగ్ స్టాఫ్, సెక్టర్ ఆఫీసర్స్ ఉండొచ్చు, రూట్ ఆఫీసర్స్ ఉండొచ్చు, మైక్రో అబ్జర్వర్స్ చాలా మంది ఉంటారు. ఈ అందరూ కలిపి ఇంకా 1,00,000 మంది వరకు ఉంటారు. సో టోటల్ ఆల్మోస్ట్ 3 lakh పీపుల్ విల్ బి డైరెక్ట్లీ డిప్లాయిడ్ ఫర్ ఎలక్షన్ డ్యూటీ. ఈసీఐ వారు ఈ సమ్మర్ ని దృష్టిలో పెట్టుకుని స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఫర్ మేకింగ్ అరేంజ్మెంట్స్ ఎట్ ద పోలింగ్ స్టేషన్. వీల్ ఉన్న వరకు ప్లేసెస్ లో కూలర్స్, ఫ్యాన్స్, పెడెస్టల్ ఫ్యాన్స్, మిస్ట్ ఫ్యాన్స్ ఎట్లాంటి అక్కడ ఏం దొరుకుతున్నాయి అది హైర్ చేసుకుని పెట్టమని చెప్పడం జరిగింది. పారామెడికల్ స్టాఫ్ ప్రతి పోలింగ్ స్టేషన్ లొకేషన్ లో అలాంగ్ విత్ మెడికల్ కిట్ ఉంటారు. పోలింగ్ కోసం ఈవీఎంలను ఇవాళ కేంద్రాలకు తరలించనున్నారు. ఈవీఎంలను తీసుకెళ్లే వాహనాలకు జీపీఎస్ ఏర్పాటు సహా పోలీస్ ఎస్కార్ట్, వీడియో చిత్రీకరణ చేయనున్నారు. ఎన్నికలకి రాష్ట్ర వ్యాప్తంగా 1,05,019 ఈవీఎం యూనిట్లు వినియోగించనున్నారు. ఈవీఎంలో 15 మంది అభ్యర్థులు, నోటా బటన్ ఉంటాయి. ఆ ప్రకారం 7 నియోజకవర్గాల్లో 3 బ్యాలెట్ యూనిట్లు,
9 నియోజకవర్గాల్లో 2 యూనిట్లు, ఆదిలాబాద్లో ఒకే యూనిట్తో పోలింగ్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో 3,32,00,000 ఓటర్లు ఉండగా 96% మందికి ఓటరు స్లిప్పులు పంపిణీ చేసినట్లు సీఈఓ వికాస్రాజ్ తెలిపారు. వెబ్సైట్, యాప్తో పాటు 1905 ఫోన్ నంబరుకు ఓటరు కార్డు నంబరు ఎస్ఎంఎస్ చేసి పోలింగ్ కేంద్రం వివరాలు తెలుసుకోవచ్చునని సీఈఓ తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అతి తక్కువ పోలింగ్ జరిగిన 5,000 కేంద్రాల్లో కారణాలు పరిశీలించి ఓటింగ్ శాతం పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 21,690 మంది ఇంటి వద్దే ఓటింగ్ వినియోగించుకున్నట్లు వికాస్రాజ్ తెలిపారు. పోలింగ్ విధుల్లో ఉన్న సిబ్బంది, జర్నలిస్టుల ఓటింగ్ 82% నమోదైంది. 1,88,000 మంది ఓటు వేయగా మరో 34,973 మంది పోలింగ్ రోజే ఓటు వేసేందుకు అనుమతి పొందారు. Entire movement of EVMs will be in vehicles which are always going to be having security along with them. Police personnel దాంట్లో ఉంటారు. ఈ వెహికల్స్ కి మూవ్మెంట్ GPS ద్వారా కంటిన్యూస్ గా సెంట్రల్ కంట్రోల్ రూమ్ లో ప్రతి డిఓ దగ్గర ఉంటాయి. దాని ద్వారా దానికి మానిటరింగ్ కూడా కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటుంది. ఒకటే కాన్స్టిట్యుయెన్సీ మనకు సింగిల్ బియూ కాన్స్టిట్యుయెన్సీ ఆదిలాబాద్ ఉంది. మిగతా అన్ని కాన్స్టిట్యుయెన్సీస్ లో 2 లేకపోతే 3 బ్యాలెట్ యూనిట్స్ ఉంటాయి. పోలింగ్ స్టేషన్ బయట పోస్టర్స్ ఉంటాయి. ఆ పోస్టర్స్ లో క్లియర్ గా ఏ బ్యాలెట్ యూనిట్ లో ఎవరు పేరు ఉంటాయి అది చూసుకొని క్లియర్ గా లోపల వెళ్తే లోపల కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది వాళ్ళకు. యాక్చువల్ గా 84,577 బ్యాలెట్ యూనిట్స్ మనకు అవసరం పడతాయి పోలింగ్ స్టేషన్ లో. దాంతో సహా ఒక 20,000 వరకు మనం రిజర్వ్ గా కూడా పెట్టుకున్నాం. అట్లాగే సియూస్ ఎన్ని పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అన్ని పోలింగ్ స్టేషన్స్ యాక్చువల్ గా వాడడం జరుగుతుంది. 35,809. కానీ మళ్ళీ దాని మీద ఒక 10,000 వరకు మన దగ్గర రిజర్వ్స్ ఉంటాయి. వీవీప్యాట్స్ 35,809 యాక్చువల్ గా పోలింగ్ స్టేషన్ లో వాడడం జరుగుతుంది. దాంతో సహా ఒక 14,000-15,000 వరకు మన దగ్గర రిజర్వ్ ఉన్నాయి. ఏమైనా అవసరం పడితే దాన్ని రిప్లేస్మెంట్ కోసం వాడతాము. ఆల్ ఆఫ్ మై సెక్టర్ ఆఫీసర్స్ హ్యావ్ బీన్ ట్రైన్డ్ ఫర్ డూయింగ్ దిస్ బేసిక్ చేంజ్ ఆఫ్ రిప్లేస్మెంట్ ఆఫ్ ఈవీఎంస్ ఇఫ్ ఎనీ నీడ్ అరైజెస్. wherever need arises. Voters on election duty వాళ్ళు చేశారు. హోమ్ ఓటింగ్ జరిగింది. సర్వీస్ ఓటర్స్ వాళ్ళకి ఎలక్ట్రానికలీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్స్ పంపడం జరిగింది. ఓటర్స్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ ఆల్రెడీ కంప్లీటెడ్. పోలింగ్ వేళ అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రానికి చెందిన పోలీసులు, ఇతర యూనిఫామ్ సిబ్బంది సుమారు 65,000 మందితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే 20,000 మందితో బందోబస్తు కల్పిస్తున్నారు. కేంద్రం నుంచి 165 కంపెనీల సాయుధ బలగాలు వచ్చాయి. రేపు పోలింగ్ ముగిసే వరకు రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. ఎన్నికలకు సంబంధించిన బల్క్ ఎస్ఎంఎస్లపై నిషేధం కొనసాగుతోంది. జూన్ 1న సాయంత్రం 6:30 వరకు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించరాదని సీఈఓ స్పష్టం చేశారు. పోలింగ్ రోజు ప్రైవేట్ సంస్థలు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని, లేకపోతే చర్యలు తప్పవని తెలిపారు. డబ్బు, మద్యం పంపిణీ వంటి ప్రలోభాలపై గట్టి నిఘా పెట్టినట్లు సీఈఓ వికాస్రాజ్ తెలిపారు. నిన్నటి వరకు సుమారు 320 కోట్ల సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. 160 కంపెనీస్ ఆఫ్ సెంట్రల్ ఫోర్సెస్ వస్తున్నాయి. ఇంకా ఒక 20,000 పర్సనల్ నేబరింగ్ స్టేట్స్ నుంచి హోమ్ గార్డ్స్ అట్లాంటి కొంతమంది వచ్చారు. ఇంకా స్టేట్ పోలీసు ఒక 60,000 వరకు, తర్వాత మిగతా యూనిఫార్మ్డ్ సర్వీసెస్ వాళ్ళని కూడా వాడడం జరుగుతుంది. 144 సిఆర్పిసి లాగు చేస్తారు. దీని ప్రకారం నాట్ మోర్ దెన్ 4 పీపుల్ కెన్ అసెంబుల్. క్యాంపెయినింగ్ తో సహా డిస్ప్లే ఆఫ్ ఎలక్షన్ మటీరియల్ ఇన్ ఆల్ టైప్స్ ఆఫ్ మీడియా ఆల్సో హ్యాస్ రెస్ట్రిక్షన్స్. డిస్ప్లేయింగ్ ఎనీ election matter by means of television, cinematograph or other apparatus in any polling area will have to stop. There will be a total ban on transmission of bulk SMS. Next 2 days, of course, no other type of advertisements are permitted, but paper lo emana ad ivalante daniki MCMC ద్వారా క్లియరెన్స్ తీసుకోవాలి. Conduct of exit poll and publication and dissemination of result మీద 6:30 PM on 1st of June వరకు బ్యాన్ ఉంటుంది. Instructions of ECI are very clear that 13th has to be a paid leave. Unauthorized liquor movement అట్లాగే unauthorized storage కూడా ఉంటే దాని మీద కూడా నిఘా పెట్టుకొని అట్లాంటి ఏమైనా ఉంటే దాన్ని సీజ్ చేయమని చెప్పడం జరిగింది. ఇప్పుడు వరకు టోటల్ గా 320 crores వరకు సీజర్స్ జరిగినాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు రేపు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగనుంది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడంతో అక్కడ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికకు 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలకు పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేందుకు చూడటమే లక్ష్యమన్న డీసీపీ రవిగుప్తా ఎలాంటి ఘటనలు జరగకుండా రాష్ట్ర పోలీసులతో పాటు 164 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించినట్లు వివరించారు. ఎక్కడ ఘర్షణ చెలరేగినా క్షణాల్లో చేరుకునేలా దశలవారీ భద్రతా వ్యూహం రూపొందించారు. ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ కు తరలించే వరకు భద్రత కొనసాగుతుందని పోలీసులు వెల్లడించారు. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ రవిగుప్తా వెల్లడించారు. ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపిన ఆయన ఎవరైనా అవాంతరాలు కలిగిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రజలంతా ఓటును వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోసం 73,414 సివిల్ పోలీసులు, 500 సెక్షన్ల టీఎస్ఎస్పీ సిబ్బంది, 164 కంపెనీల కేంద్ర బలగాలు, 3 కంపెనీల తమిళనాడు పోలీసులు, 2,088 మంది ఇతర శాఖల సిబ్బందితో పాటు దాదాపు 7,000 మంది హోంగార్డులు విధుల్లో నిమగ్నమవుతున్నారని డీజీపీ వెల్లడించారు. నియమావళిని అనుసరించి తనిఖీ కేంద్రాల నెట్వర్క్ ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. పోలింగ్ కి ముందు మద్యం, డబ్బు, తాయిలాల పంపిణీ ఊపందుకునే అవకాశాలుండటంతో నిఘాను మరింత పటిష్టం చేసినట్లు చెప్పారు. ఇప్పటి వరకు తనిఖీల్లో 186 కోట్ల విలువైన వస్తువులు జప్తు చేసినట్లు వివరించారు. డీజీపీ కార్యాలయంలో కమ్యూనికేషన్ నెట్వర్క్ ను అందుబాటులోకి తెచ్చామన్న రవిగుప్తా ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్ లోకి సురక్షితంగా తరలించే వరకు పనిచేస్తుందని చెప్పారు. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు, అత్యవసర పరిస్థితులు తలెత్తితే ఆ నెట్వర్క్ ద్వారా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసే వీలుందని డీజీపీ వివరించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 8 లోక్సభ నియోజకవర్గాలు విస్తరించి ఉన్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి పూర్తి స్థాయిలో, చిగిరి ఎక్కువ భాగం, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, మెదక్ పాక్షికంగా ఆ పోలీస్ కమిషనరేట్ల వీటి పరిధిలోకి వస్తాయి. మొత్తం 10,632 పోలింగ్ కేంద్రాలుంటే అందులో 1,966 సమస్యాత్మకమైన ప్రాంతాల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆ కేంద్రాలపై 3 పోలీస్ కమిషనర్లు దృష్టి సారించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఏ ఇబ్బంది రాకుండా ప్రత్యేకంగా బలగాలను మోహరించినట్లు వివరించారు. ఎన్నికల విధుల్లో ఉండే వివిధ విభాగాలతో సమన్వయంపై పోలీస్ కమిషనర్లు శ్రీనివాసరెడ్డి, అవినాష్ మహంతి, తరుణ్ జోషి ఇప్పటికే సిబ్బందికి మార్గనిర్దేశనం చేశారు. క్షేత్రస్థాయిలో విజిబుల్ పోలీసింగ్ తో పాటు కమాండ్ కంట్రోల్ కేంద్రాల ద్వారా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించనున్నారు. బంజారాహిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రం, సైబరాబాద్ లోని పిఎస్ఐఓసిని వినియోగించనున్నారు. రాచకొండ పోలీసులు ఉప్పల్, నేరెడ్మెట్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి పర్యవేక్షించనున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కదంబపూర్లో మానేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 3 లారీలను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అనంతరం స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గ్రామంలోని మానేరు వాగులో చెక్ డ్యాం నిర్మాణాన్ని చేపట్టిన గుత్తేదారు అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. డ్యాం నిర్మాణానికి కావలసిన ముడి సరుకును తీసుకెళ్లి తిరిగి వచ్చేటప్పుడు వాగులోని ఇసుకను లారీల్లో నింపుకొని వెళ్తున్నారని వెల్లడించారు. 3 ఇసుక లారీలను పట్టుకున్నామన్న స్థానికులు ఒక్కో ట్రిప్పు 60,000 రూపాయల వరకు ఉంటుందని వివరించారు. చాలా రోజుల నుంచి అర్ధరాత్రి వేళ ఈ తంతు కొనసాగుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం భవన నిర్మాణ శాఖ పెద్దపల్లి అనే ఫ్లెక్సీలను లారీలకు కట్టి ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుత్తేదారుకు రాజకీయ నేతల అండదండలు ఉండటంతో పోలీసులు కూడా చూసి చూడనట్లు వదిలేస్తున్నారని స్థానికులు ఆరోపించారు. జిల్లా కలెక్టర్ స్పందించి ఇసుక అక్రమ రవాణాపై, ప్రకృతి వనరుల విధ్వంసం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. ఒడిశా నుంచి అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న 2 నిందితులను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ వద్ద తనిఖీ చేపట్టిన అధికారులు కారులో తరలిస్తున్న 20 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముంబైకి చెందిన వినోద్, శివ, సలీంకు హైదరాబాద్ కు చెందిన డ్రైవర్ వెంకట్ తో పరిచయం ఏర్పడింది. వీరందరూ ఒక ముఠాగా ఏర్పడి గత కొంతకాలంగా కారును అద్దెకు తీసుకుని ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి గంజాయి కొనుగోలు చేస్తున్నట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. హైదరాబాద్ శివార్లోని కళాశాల విద్యార్థులు, యువకులే లక్ష్యంగా నిందితులు గంజాయి విక్రయిస్తున్నారని అన్నారు. సమాచారం అందుకున్న అధికారులు ఓ కారును తనిఖీ చేయగా కారు తలుపులు, సీట్ల కింద 20 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సలీం, శివను అరెస్ట్ చేశామని, మరో 2 పరారీలో ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణ స్థలాన్ని ఎందుకు మార్చాల్సి వచ్చిందంటూ కాళేశ్వరం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లను జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించారు. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో నీటిపారుదల శాఖ ఇంజనీర్లతో మరోసారి జస్టిస్ ఘోష్ భేటీ అయ్యారు. కాళేశ్వరం ఎత్తిపోతలపై మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లను అడిగి తెలుసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో నిర్మించాల్సిన ప్రాజెక్టును మేడిగడ్డ వద్దకు ఎందుకు మార్పు చేయాల్సి వచ్చిందని కమిషన్
అడిగిన ప్రశ్నకు వ్యాప్కోస్ సంస్థతో సర్వే, లైడార్ సర్వేలో వచ్చిన ఫలితాలు మహారాష్ట్రలో ముంపు ఉండటంతో మార్చాల్సి వచ్చిందని వెంకటేశ్వర్లు తెలిపారు. మేడిగడ్డ బ్యారేజ్ డిజైన్లలో మార్పులు ఎందుకు జరిగాయని ప్రశ్నించగా, మేడిగడ్డను స్పెషల్ గా డిజైన్ చేశామని, బ్యారేజ్ కమ్ డ్యామ్ గా ఉపయోగించుకునేలా నిర్మాణం చేసినట్లు వివరించారు. ప్రాజెక్టు తీరుపై మాజీ ఎన్సీ కొంత నిడివితో కూడిన ప్రజెంటేషన్ ఇవ్వడంతో పాటు తనకు 2 గంటల సమయం ఇస్తే మరిన్ని వివరాలు అందిస్తానని చెప్పినట్లు తెలిసింది. 3 బ్యారేజీలకు సంబంధించిన నోట్ను సీఈ సుధాకర్ రెడ్డి జస్టిస్ ఘోష్ కు అందించారు. 2వ విడత విచారణలో భాగంగా హైదరాబాద్ కు వచ్చి విచారణ చేపట్టిన జస్టిస్ పీసీ ఘోష్ ఆదివారం కోల్కతాకు వెళ్లనున్నారు. నెలాఖరున మరోమారు వచ్చి విచారణ జరపనున్నట్లు తెలిసింది. మేడిగడ్డ బ్యారేజ్ రక్షణకు చేపట్టాల్సిన చర్యలపై ఈ నెల 14న ఎస్సీ, ఈఎన్సీలతో నీటిపారుదల శాఖ ఈఎన్సీ అనిల్ కుమార్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. కమిటీ ఏర్పాటు, సిఫార్సులు అందించేలోగా తీసుకోవాల్సిన చర్యలపై ఇంజనీర్లతో ఈఎన్సీ చర్చించనున్నట్లు సమాచారం. ఎన్నికల ప్రచారంతో బిజీగా గడిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైకులు మోగబోవడంతో ఆదివారం ఉల్లాసంగా గడిపారు. ఉదయం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఫుట్బాల్ పోటీలను సీఎం ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి రేవంత్ సరదాగా సాకర్ ఆడారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఆటలో పాల్గొన్నారు. సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. Asar Sahib leading for